షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. ఈ ధ్యానాంశం ఎ క్రై ఇన్ ద విల్డర్నెస్, ఎ క్రై ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో కేక వేయ ఒక శబ్దము. వాక్య భాగం మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ద గాస్పెల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 3 verse 3. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడని అరణ్యంలో కేక వేయు ఒక శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడి ఇతడే. అరణ్యంలో కేక వేయ ఒక శబ్దము, ఎ క్రై ఇన్ ద విల్డర్నెస్. జాన్ ది బ్యాప్టిస్ట్ గురించి ఇక్కడ రాయబడింది, బాప్టిస్ట్ యోహాను గురించి రాయబడింది. ప్రభు కంటే ముందుగా పంపబడిన వాడు. ఆయన జీవితం ఎంతో విభిన్నమైన జీవితం, ప్రత్యేకమైన జీవితం. బికాజ్ వాజ్ సపరేటెడ్ by God to do His work. A separated person, a consecrated person, a chosen person, a dedicated person who lived life very differently. చాలా విలక్షణమైన జీవితం జీవించిన వాడు ఆయన. ఆయన వస్త్రధరణ కానివ్వండి, ఆయన ఆహారమే కానివ్వండి, ఆయన బోధలే కానివ్వండి, ఆయన సందేశమే కానివ్వండి, ఎంతో విలక్షణీయమైనవి. చాలా ఆయన పరిసర వేషధారణ ఖండిస్తూ వారికి బుద్ధి చెప్పాడు. ఆయన యు ఆర్ ఇన్ డేంజర్, మీరు ప్రమాదంలో ఉన్నారు, ప్రమాద అంచున మీరు ఉన్నారు, ప్రమాదం అంచున మీరు ఉన్నారు అనగా ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర ఉంచబడి ఉన్నది. యాక్సిలేట్ ద రూట్స్. చెట్ల వేరన, చెట్ల మొద్దున కాదండి. చెట్టుకు మొద్దు నరకాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే అధునాకమైన మిషన్స్ వచ్చాక వెంటనే క్షణంలో కోసేస్తారు. ఒకప్పుడు గొడ్డలతో కొట్టాలంటే చాలా కష్టం. కానీ గొడ్డలి అనేది చెట్ల వేర ఉంచబడి ఉన్నది అనగా రాబోయే ఉగ్రత, రాబోయే ప్రమాదం గురించి ముందుగానే హెచ్చరించాడు ఆయన. ఉగ్రత రాబోతున్నది, దాన్ని తప్పించుకోవడం బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సర్ప సంతానమా అని యూదులలో, పరిసయ్యులలో, శాస్త్రులు వచ్చే వారిని చూసి ఉద్దేశించి, మీరు సర్ప సంతానమే ఉన్నారు, మీరు wicked people, crooked people, corrupt people. You could see the corruption in their lives. వారి జీవితంలో అవినీతి, అక్రమము, వేషధారణ ఇవన్నీ నిండుకొని ఉన్నవి. కాబట్టి ఉగ్రత తప్పించుకోలేరు మీరు. ఏ క్షణమైనా యేసయ్య రావచ్చు, ఏ క్షణం నుంచి అంతరించిపోవచ్చు. దేని ఉగ్రత లోను కాకుండా నేడే మీరు మారు మనసు పొంది మీ జీవితం మార్చుకొని యేసయ్యను చేర్చుకోనండి. ఈనాడు సందేశం అందివ్వబడుతున్నగా అనేకులు కూడా పెడచెవిని పెట్టి ఉన్నారు. మేము మారామండి, మా జీవితం ఎప్పుడో మారాం, ఎప్పుడో బాప్తిజం తీసుకున్నాం. మేము వీఆర్ 4 generations క్రిస్టియన్స్ ఆర్ 5 generations. మేము పుట్టుకతోనే క్రైస్తవులు, పుట్టుకతోనే పాపులం అండి, పుట్టుకతో క్రైస్తవం కాదు మనం అంటూ తమను మోసపుచ్చుకొడుతున్నారు. దట్ డిసీవింగ్ దెమ్సెల్వ్స్. ఇది రియల్ రిపెంటెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఉన్నట్టయితే దాని ఫలితం ఎక్కడ, ఫలాలు ఎక్కడ? మేము మారు మనసు తగిన ఫలములు ఫలించండి, లేదంటే చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. గాడ్ ఎక్స్పెక్ట్స్ రిజల్ట్స్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. ఎందరో పంపించాడు, ఎందరో చంపారు, వారు జనాంగం చంపారు. ఇర్మియా మొదలుకొని ఎందరో ప్రవక్తను చంపిన చరిత్ర వారిది, భయంకర చరిత్ర వారిది. బాప్టిస్ట్ యోహాను వచ్చాడు, ఆయన కూడా తలగొట్టించారు, వారు హింసెదురు గావించారు, యేసయ్యకు అప్పగించారు. తక్కువ వారు కాదు స్వజనాంగం. నేల చరిత్ర వారిది, రక్తసిక్తం చరిత్ర వారిది, చరిత్రహీనులు వారు. నో రిపెంటెన్స్ ఇన్ దర్ లైఫ్స్. వాళ్ళ పశ్చాత్తాపం లేదు. కాబట్టి అన్నాను బాప్టిస్ట్ యోహాను, మీరు మారు మనసు పొందండి, చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. రిపెంటెన్స్ మీన్స్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్, లీడ్స్ టు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. నీ దిశ మార్చుకుంటే నీ జీవితం మారిపోతుంది. చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్.
దట్ రిజల్ట్స్ ద చేంజ్ ఆఫ్ యాక్షన్స్. నీ మనసు మారితే, నీ వైఖరి మారితే, నీ జీవితము, నీ పోకడ, నీ క్రియలు అవన్నీ కూడా మారిపోతాయి. మనసు మారినంత వరకు నీ క్రియలు మారవు, నీ మాటలు మారవు. నేను ఇంతేనండి, నేను మాట్లాడేది, నేను చేసే ఇంతే, నా జీవితం ఇదే అంటే ఇలానే ఉంటాను, ఇలానే చేస్తాను, దిస్ మై లైఫ్ స్టైల్ అని అనేకులు కూడా చెప్తూ ఉంటారు, అతిశయంగా చెప్తూ ఉంటారు. అది చాలా ప్రమాదభరితమైనది. Nobody paid attention for John the Baptist's words. ఎవరు కూడా చెవికి వినలేదు, పెడచెవిన పెట్టారు. ఈనాడు వాక్య విస్తారంగా విత్తబడుతుంది, కానీ పెడచెవిన పెడుతున్నారు. మార్చుకోవడం ఇష్టపడడం లేదు. మార్చుకోవాలి, జీవనశైలి మార్చుకోవాలి, మానవ వ్యక్తిగా ఉండాలి, మారుమూర్త ఫలం ఫలించిన ఆశ చాలా సనగిలిపోతున్నది. కాబట్టి ప్రభు ఈనాడు ఈ సందేశాన్ని అందిస్తున్నాడు. రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్. రిపెంట్, మారుమనసు పొందండి, తగిన ఫలాలు ఫలించండి, దేవుని మహిమ తేవాలి. ఇందుకు మనం ఎలాంటి వాళ్ళమో మన ఫలము గురించే తెలుసుకుంటారు. వారి ఫలాలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. ఎలాంటి వానో నేను ఫలించే ఆ ఫలాలను బట్టి, నేర్చే ఫలాలను బట్టి తెలుసుకుంటారు. ఇట్స్ ద బిటర్ ఫ్రూట్ అది ద స్వీట్ ఫ్రూట్. చేదుకరమైన ద్రాక్షన, కాలు ద్రాక్షలు మనం అందిస్తున్నామా, లేదా తీయటి ద్రాక్షలు మనం అందించగలుగుతున్నామా? ఇలాంటి ఫలాలు వస్తున్నాం, బిటర్ ఫ్రూట్స్ ఇస్తున్నామేమో. కాబట్టి మన ఫలాలను బట్టి మనం తెలుసుకుంటారు. మన ఫలాలను బట్టి మనం ఎలాంటి వారో అది వారు తెలుసుకుంటారు. కాబట్టి మన ఫలాలను బట్టి దేవునికి మహిమ కలగాలి, దేవునికి ఘనత రావాలి. కాబట్టి ఇంకా మారు మనసు పొందినట్లయితే, నీ మనసు మార్చుకున్నట్లయితే ప్రభు అవకాశం ఇస్తున్నాడు. రాబోయే ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత మహాదేవం రాబోతున్నది. కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే ఈనాడే ఈ అవకాశం సజ్జీకపరచుకోవాలి. గుడ్డలు ఇప్పుడే చెట్ట ఉంచబడి ఉన్నది. ప్రభు హెచ్చరిక జారీ చేస్తున్నా, ప్రమాదం అంచునే ఉన్నావేమో, నువ్వు ప్రమాదం అంచున ఉన్నావు. అలా ఈవెన్ ద థ్రెడ్, ఒక దారం లాంటిది మన జీవితం అండి. ఆవిరి బుడగ వంటిది మన జీవితం. ఎప్పుడు పేలిపోతుందో, ఎప్పుడు తెగిపోతుందో మనకు తెలియదు. ఇట్స్ నాట్ లైక్ ఎ బిగ్ రోప్, ఐరన్ రాడ్ కాదండి. ఇట్ ఈస్ ఈవెన్ ఎ థ్రెడ్, ఈవెన్ ఎ వేపర్. కాబట్టి జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. మారు మనసు పొందితేనే పడొక రాజ్యం. మారు మనసు పొందినట్టయితే అదే రీతిగా నశిస్తారని ప్రభు చెప్పాడు. కానీ మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. పాప క్షమాపణతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుతారు. పేతురు ఇదే ప్రసంగం చేశాడు. Repent and get baptized in the name of the Father, Son, the Holy Spirit. You will receive the gift of the Holy Spirit when you repent from our sins. మనసు మలినమైనదోయి, మారు మనసు పొందవోయి. మనసు మలినమైనదోయి, మారు మనసు పొందవోయి. మనసు మారి నూతనమైతే, మనసు మారి నూతనమైతే పరలోకమున్నదోయి, పరలోకమున్నదోయి. మనసు మలినమైనదోయి, మారు మనసు పొందవోయి. మనసు మలినమైనదోయి, మారు మనసు పొందవోయి. మారు మనసు పొందితే పరలోక రాజ్యం, ఆ పరలోక భాగ్యాన్ని మేమందరూ పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపాశక్తి సంపూర్ణంగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుడ యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మారుమూర్తైన ఫలమును ఫలించే కృప దయచేయండి యేసయ్య, మీకు స్తోత్రాలు. అవకాశం ఇచ్చిన బహుగా ఫలించడానికి, మీకు మహిమ తేవడానికి, ఉగ్రత తప్పించుకోవడానికి ప్రభువా, మీ రాజ్యంలో శ్రేష్టమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మానవనసు తగిన ఫలములు ఫలించిన ఆయన మీకు మహిమ తేవడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నిర్లక్ష్యంగా జీవించక ప్రమాదం అంచున నిలబడి ఉన్నాం. కాబట్టి నాయన గుర్తెరిగి జాగ్రత్త పడి తండ్రి మా జీవన సరి చేసుకుని మా తండ్రి ముందుకు సాగి కృపను దయచేవలసిగా జ్ఞాపనం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.